2025 సంవత్సరము చివరి ప్రభు పునరుద్ధాన దినము ఇది. ఈ చివరి ప్రభు పునరుద్ధాన దినములో దేవుని మందిరంలో చేరినటువంటి ప్రియ బిడ్డలందరికీ కూడా ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఇక్కడ చదవబడినటువంటి లేఖనాలను మనము ఈ లేఖనాల్లో ఉన్నటువంటి ధ్యానాంశమును మనము ఇక్కడ ఆలోచన చేస్తే ఈ లేఖనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మరి తెలియజేస్తూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. ఈనాటి ధ్యానాంశం ఏమై ఉన్నది అంటే సేవకుడు అనే మాట మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాము. సేవకుడు అనే పదము ఈ దిన పాఠములకు మనము అన్వయించుకొని ఆలోచన చేస్తే ఇక్కడ సేవకుడు అనగా ఎవరు అంటే పనిచేయువాడు అని. సేవకుడు అనగా పనిచేయువాడు. మరి యేసు క్రీస్తు అని ఆ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు అని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. రక్షకుడు అంటే తనను ఆశ్రయించిన వారిని, తన మాటలు నమ్మినటువంటి వారిని, వారందరినీ కూడా ఆయన రక్షించేవాడు. దేవుడు రక్షకుడుగా నిలిచి ఉన్నాడే కానీ దేవుడు భక్షకుడు కాడు అని కూడా మనం గుర్తించుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఆయన ఎందుకొరకు ఆ పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చి ఉన్నాడు అంటే ఆయన అంటాడు, నేను పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ అనేకులకు క్రయధనముగా తనను తాను అర్పించుకొనుటకును పరిచారం చేయుట కొరకే నేను వచ్చి ఉన్నాను అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ చూడండి, దేవుడు ఆయన పరమ తండ్రిగా మనం ఆయనను చూడగలుగుతూ ఉన్నాము. ఆ పరమ తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ఏ రీతిగా ఇక్కడ ప్రవచనాలలో పరిచయం చేస్తూ ఉన్నాడు అంటే సేవకుడు అని అక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు ఆ రీతిగా సేవకుడు అని ఎందుకు ఆయన యెషయా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు పరిచయం చేస్తూ ఉన్నాడు అంటే అక్కడ అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి మాత్రమే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన సేవకుడుగా తనను తాను పరిచయం చేస్తూ ఉన్నాడు యెషయా ద్వారా. చూడండి, అందుకే మరి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, 8వ వచనము, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటున్నాడు అక్కడ. చూడండి, యెషయా ద్వారా మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ఇవి దేవుడు మాట్లాడిస్తూ ఉన్నటువంటి మాటలు అని కూడా మనం గుర్తించుకోవాలి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, నా సేవకుడైన ఇశ్రాయేలు అంటున్నాడు. ఇక్కడ నేను ఏర్పరచుకున్నటువంటి యాకోబు అంటున్నాడు. మూడవదిగా మనం చూస్తే నా స్నేహితుడైనటువంటి అబ్రహాము సంతానమా అంటున్నాడు. ఎందుకు తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి భూలోకానికి పంపించి ఈ భూలోకములో ఉన్నటువంటి మానవులందరి కొరకు ఆయనను క్రయధనముగా తన ప్రాణమును అర్పించుట ద్వారా
ఆ ప్రాణమును అర్పించినటువంటి ప్రభువుని విశ్వసించుట ద్వారా, ఆ ప్రభువుని మనము రక్షకుడుగా ఆయనను మన మదిలో ఉంచుకొనుట ద్వారా మనము ఏమవుతూ ఉన్నాము అంటే, ఆ ప్రియ దేవునికి మనము ప్రియమైనటువంటి బిడ్డలుగా మనము చేయబడుతూ ఉన్నాము. అందుకే ఇక్కడ చూడండి, దేవుడు మానవులను ఏ రీతిగా అక్కడ వారిని సంబోధిస్తూ ఉన్నాడు అంటే, అబ్రహాము ఎవరు అంటే నా స్నేహితుడు అంటున్నాడు. మరి అబ్రహాము కొరకు కూడా తన ప్రియ కుమారుడు మరి బలిగా అర్పించి తన ప్రాణమును అర్పించడం ద్వారా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా నిలిచి ఉన్నాడు. కానీ ఇక్కడ అబ్రహామును దేవుడు ఏ రీతిగా పోలుస్తూ ఉన్నాడు అంటే నా మరి స్నేహితుడు అంటున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా వారిని ఏమంటున్నాడు అంటే, ఇదిగో నా సేవకుడవైన ఇశ్రాయేలు అంటున్నాడు. ఎవరు ఈయన? చూడండి, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విమోచించే దేవుడు అని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. దేవుడు అంటే ప్రజలను రక్షించేవాడు, విమోచించేవాడు. ప్రజలకున్నటువంటి ఇబ్బందులను, సమస్యలను, ఇరుకులను వాటన్నిటి నుండి విమోచించి తన బిడ్డలకు క్షేమకరమైనటువంటి జీవితాన్నిచ్చి ఆ బిడ్డలు కూడా తనతో కూడా తాను కలిగి ఉన్నటువంటి మహిమను కలిగి ఉండాలని దేవుని యొక్క వాగ్దానమై ఉన్నదండి, ప్రణాళిక అయి ఉన్నది. దేవుడు అంటే మానవునితో కలిసి ఉండేవాడు, మానవునికి దూరంగా ఉండే దేవుడు కాదండి. చాలామంది దేవుని గూర్చి పాడుకున్నారు. దేవుడా నీవు ఎక్కడ ఉన్నావయ్యా, ఇదిగో నువ్వు ఉంటే నాకు కనపడయ్యా, నాకు కానరాయ్యా, అయ్యా నేను ఎంత దూరము నేను ప్రయాణం చేసినా, ఎన్ని మెట్లు నేను ఎక్కినా నీవు నాకు కానకుండా ఉన్నావయ్యా అని చెప్పి ప్రజలు వారి మనస్సులో ఉన్నటువంటి ఆలోచనను దేవుడు ఏం చేశాడు అంటే చెరిపివేసి, ఇదిగో దేవుడు అంటున్నాడు, నేను నీకు సేవకుడుగా నా అబ్రహాము, ఇదిగో ఆయనకు నేను స్నేహితుడుగా మీ మధ్యన నేను ఎల్లప్పుడూ ఉంటానయ్యా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. అందుకే చూడండి, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 18-20 వచనాలను చదువుదాం. చూడండి, 18-20 వచనాలు. చెవిటివారులారా వినుడి, గుడ్డివారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు. వారు చెవియొగ్గిరి గాని వినుకున్నారు అంటున్నాడు ఇక్కడ. యెషయా చూడండి, మరి ఆయన ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ అన్నాడు, చెవులు కలిగిన వారు ఏం చేస్తారు అంటే ఆ చెవి ద్వారా వింటూ ఉంటారు. మరి చెవులు లేకపోతే వినడం అనేది కష్టమైపోతుంది, వినబడదు. మరి చెవులుండి మనము దేవుని మాట విన్నామనుకోండి, ఆ వినినటువంటి మాట ఏమై ఉన్నదో మన హృదయములో గ్రహింపునకు వస్తుంది, అది మన ఆత్మను బలపరుస్తుంది. చెవులుండి కూడా మనము వినలేదనుకోండి, మనము ఏమైపోయి ఉన్నాము అంటే నిష్ప్రయోజకులుగా మనం మిగిలిపోతామండి. అందుకే చూడండి, ఇక్కడ ఎవరు చెవిటివారు ఎవరు, గుడ్డివారు ఎవరు అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో దేవుని నమ్మినటువంటి ప్రతి విశ్వాసి, నా విశ్వాసి గుడ్డిది అంటున్నాడు, నా సేవకుడు గుడ్డివాడు అంటున్నాడు.
ఇదిగో నా భక్తుడు గుడ్డివాడు అంటున్నాడు. ఇదిగో వాళ్ళందరూ కూడా కనులున్నాయి, వారు చూస్తూ ఉన్నది ప్రచురపరుస్తూ ఉంటే ఎవరు కూడా ప్రచురపరిచినది ఎవరు కూడా వినటం లేదు. దేవుని స్వరము వినబడుతూ ఉన్నది. ఆ వినబడుతున్నటువంటి స్వరము చెవులు కలిగిన వారు మరి ఆయన స్వరము వినాలి కదా. మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు ఇక్కడ చెవిటివారు ఎవరు అంటే, ఇదిగో నా బిడ్డలు మాత్రమే వారు చెవిటివారిగా ఉంటున్నారు, నా సేవకులు మాత్రమే చెవిటివారిగా ఉంటున్నారు, నా భక్తులు మాత్రమే వారు చెవిటివారిగా ఉంటూ ఉన్నారు అంటున్నాడు. 20వ వచనం మనం చూస్తే, నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపక ఉన్నావు అంటున్నాడు. చూడండి, ఎన్ని మరి సందర్భాలను మనం కనులారా చూస్తున్నామండి. ఎన్ని సందర్భాలను మనం కనులారా చూసి మరి ఆ సందర్భాలు చూస్తూ ఉన్నప్పుడల్లా మన హృదయంలో మరి ఏమి మనము కలిగి ఉండాలి అంటే, మనము చూచినది ఇదిగో ఇది మంచిది అని ఎప్పుడైతే మన మనసునకు గ్రహింపుకు వస్తుందో వెంటనే ఆ మంచి దానిని మనము తెలుసుకునేవారిగా, గ్రహించుకునేవారిగా, తిరిగి ఆ మంచి దానిని మనము మన హృదయంలో భద్రపరుచుకొని ఉండేలాగన మనము ఆ దేవుని కొరకు ప్రతి విషయంలో కూడా సిద్ధపాటు కలిగి ఉండాలండి. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎన్ని రోజులు సిద్ధపాటు కలిగి ఉండాలండి? చూడండి, ఎన్ని రోజులు సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే, ఇన్ని రోజులు అని ఎక్కడా వ్రాయబడి ఉండలేదండి. చూడండి, అందుకే మరి ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ యెషయా గ్రంథము 42వ అధ్యాయము 2 నుండి 4 వచనాలను మనం చదివితే, అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు, నలిగిన రెల్లును అతడు విరవడు, మకమకలాడుచున్న జనుపునార వత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును, భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగెలడు, నలుగుడు పడడు, దీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. చూడండి, ఇక్కడ ఎవరు ఈయన అంటే, ఇదిగో నా సేవకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు అని తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఇస్తూ ఉన్నటువంటి జవాబండి ఇది. చూడండి, ఆయన ఎలా ఉంటాడు అంటే, అల్లరికి ఆయన కర్త కాడు అంటున్నాడు. ఆయన ఎలా ఉంటాడు అంటే, ఇదిగో ఆయనను గూర్చినటువంటి ఆలోచన మరి ఎవరి మదిలో ఉంటుందో, ఇదిగో వారు ఏమవుతారు అంటే, ఇదిగో ఆయన కలిగి ఉన్నటువంటి సత్యానికి వారందరూ కూడా ఆ సత్యదేవుని వైపునకు వారు మళ్ళుకుంటారు అనే మాట కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఈ భూలోకములో సత్యము లేక, న్యాయము లేక, యథార్థత లేక, ఇదిగో దేవుని నీతి లేక మానవులందరూ కూడా ఇదిగో కనులుండి కూడా గుడ్డివారిగాను, చెవులుండి కూడా వినబడినటువంటి చెవిటివారుగాను, కాళ్ళుండి కూడా నడవలేనటువంటి కుంటివారుగాను, ఇదిగో ఈ లోకములో మానవులందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే, ఇదిగో వెలుగు ఉన్నను కూడా వారు తౌడులాడుతూ ఉన్నారంట. తౌడులాడుతూ ఉన్నారు, తడబడుతున్నారు. కనుకనే ఇదిగో యెషయా అంటున్నాడు, నా సేవకుడు ఈ భూలోకములో ఒక న్యాయాన్ని స్థాపిస్తాడు, ఆ న్యాయాన్ని స్థాపించేంత వరకు ఏం చేస్తాడు అంటే, ఇదిగో ఎవ్వరు కూడా ఇదిగో ఆయనకు మరి ఆయనను ఎవ్వరు కూడా ఏం చేయలేరు అంటే, ఆయన ఎవరికి నలుగుడు పడడు అంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన పుట్టక ముందే చంపడానికి సాతానుడు హేరోదును ఉపయోగించుకున్నాడు. చంపివేయాలి అనుకున్నాడు. ఆజ్ఞ ఇచ్చాడు హేరోదు ద్వారా, 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి మగ బిడ్డలందరినీ కూడా చంపివేయండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు.
కానీ దేవుడు ఇదిగో మరి ఆజ్ఞ నుండి యేసుక్రీస్తు ప్రభువారిని తప్పించాడు. హెరోదు మరణమయ్యేంత వరకు ఐగుప్తులోనే ఉంచాడు దేవుడు. హెరోదు మరణమైన తరువాత మరలా నజరేతునకు యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి పరిచర్య కాలమానములో తండ్రి అయినటువంటి దేవుని మహింపరుస్తూ ఉంటే అనేక పర్యాయములు చూడండి. ఇదిగో ఆయన మరి 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని మరలా తిరిగి ఆయన బయటకు వస్తూ ఉండగా అక్కడ అపవాది ఏం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఏ రీతిగానైనా కూడా ఆయనలో ఉన్నటువంటి సత్యాన్ని, ఆయనలో ఉన్నటువంటి నీతిని, ఆయనలో ఉన్నటువంటి యథార్థతను తొలగించి ఆయనను కూడా లోకస్తుడిగా చేయాలని సాతానుడు ముమ్మారు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నించినటువంటి ఆ ప్రశ్నలకు ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఏ విషయంలో కూడా ఆయన ఆశపడక లోబడక ఇదిగో దేవునికి కుమారుడుగానే, ఇదిగో దేవునికి మరి ఆయన ప్రియ కుమారుడుగానే ఆ సాతానుకి జవాబిచ్చినట్లుగా మనము చూడగలుగుతామండి. అందుకే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసే దినాల్లో కూడా మరి అనేకులు ఆయనను రాళ్లతో కొట్టి చంపడానికి అనేక పర్యాయములు వారు ప్రయత్నం చేశారు. నువ్వు దేవుని కుమారుడు కదా, ఇదిగో మోషే నియమించినటువంటి ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రాన్ని ఏ రీతిగా నీవు అధిగమిస్తూ ఉన్నావు, ఏ రీతిగా నువ్వు దేవుని కుమారుడు అవుతావు అని చెప్పి అనేక పర్యాయములు ఆయనను మరి రాళ్ళు రువ్వడానికి ప్రయత్నం చేస్తే ఆయన స్థలముల నుండి పారిపోయినట్లుగా మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ తండ్రి అయినటువంటి దేవుని ఆయన న్యాయాన్ని స్థాపించేంత వరకు ఎవరికి కూడా ఆయన నలుగుడు పడలేదట. ఎవరు కూడా ఆయన ఏమి చేయలేకపోయారట. ఎందుకొరకంటే ఇదిగో అనేకుల పాపముల కొరకు ఆయనే బలిగా అర్పణగా అర్పించుకోవడం కొరకు ఆయన ఈ భూలోకానికి వచ్చాడే కానీ ఆయన తనను తాను ప్రభువుగా నిరూపణ చేసుకోవడానికి, తనను తాను ఇదిగో ప్రభువుగా నిరూపణ చేసుకోవడానికి ఆయన ఈ భూలోకానికి రాలేదండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరు అంటే సేవకుడుగా ఆయనను పరిచయం చేస్తున్నాడు తండ్రి. ఆ సేవకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు ఆయన కూడా ఏం చేశాడు అంటే ఇదిగో తండ్రి అయినటువంటి దేవునికి మహిమార్థముగా ఆయన అక్కడ మరి నిలిచి ఉన్నట్లుగా కూడా మనము చూడగలుగుతామండి. అందుకే చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన మరి ఈ భూలోకానికి దేవుని కుమారుడిగా వచ్చి ఉన్నాడు. దేవుని కుమారుడిగా వచ్చి ఉన్నటువంటి ఆ ప్రభువుని ఏ రీతిగా మనము విశ్వసిస్తున్నాము, ఏ రీతిగా ప్రభువుని మనము చూడగలుగుతూ ఉన్నాము, ఏ రీతిగా ప్రభు యొక్క నామమును ఘనపరచగలుగుతూ ఉన్నాము, ఏ రీతిగా ప్రభు యొక్క మహిమను మనము కనుగొనగలుగుతూ ఉన్నాము, అలాంటి సిద్ధపాటు మనకు ఉన్నదా అని మనము ఆలోచన చేస్తే చూడండి, ఇక్కడ సువార్త పాఠములో మనం చదివి ఉన్నాము. ఇక్కడ చాలా వృద్ధాప్యము కలిగిన వ్యక్తి, ఆ వృద్ధాప్యములో అతడు దేవాలయపు వాకిట మరి ఆయన కూర్చుండి ఎవరి కొరకు ఆయన కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు ప్రతి దినము ప్రతి రాత్రి ఎవరి కొరకు అక్కడ ఆయన కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే ఈ లోకమంతటిని కూడా విమోచించి రక్షించటానికి ప్రభు యేసుక్రీస్తు ఆయన పుట్టి ఇదిగో ధర్మశాస్త్ర ఆచార ప్రకారముగా దేవాలయములోనికి వచ్చి శుద్ధి కార్యక్రమాలు జరిగించుకుంటాడు అని చెప్పి సిమియోను అనే వృద్ధాప్యము కలిగినటువంటి వ్యక్తి ఆ దేవాలయము దగ్గర కాచుకొని ఉన్నాడు. అదే మనము లూకా వ్రాసినటువంటి శుభవార్త 2వ అధ్యాయము 25వ వచనము దగ్గర నుండి 32వ వచనం వరకు మనం చదువుతాము. చూడండి అక్కడ ఉన్నటువంటి మాటలు. యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుషుడు ఉండెను. అతడు
నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములకు తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో అతన్ని ఎత్తుకొని దేవుని స్తుతించచ్చు ఇట్లా నేను చాలండి. చూడండి, ఇక్కడ ఈయన ఎవరు అంటే యెరూషలేమునకు చెందినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాము. ఇతడు ఎవరు అంటే ఇతడు చూడండి, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ పద్ధతులన్నీ కూడా అతని హృదయములో ఉన్నాయి గనుకనే అతడు ఏమై ఉన్నాడు అంటే ధర్మశాస్త్రముల్లో ఇదిగో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలకు అనుకూలమైనటువంటి జీవితాన్ని అతడు జీవిస్తూ ఉన్నాడు. అది కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఎంతటి వేదనైనా బాధైనా కూడా ఇదిగో తాను నమ్మినటువంటి మరి ఆ దేవునికి తగినట్లుగా మరి జీవిస్తున్నటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అతన్ని గూర్చి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఇస్తూ ఉన్నటువంటి సాక్ష్యమేంటి అంటే అతడు నీతిమంతుడు అని అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాము. రెండవది మనం చూస్తే అతడు భక్తిపరుడై ఉన్నాడు అని కూడా మనం చూస్తూ ఉన్నాము. అతనిలో ఉన్నటువంటి ఆశ ఏంటి, అతనిలో ఉన్నటువంటి అభిలాష ఏంటి అంటే ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను ఇదిగో విమోచించుట కొరకు వారందరిని కూడా ఆదరించే ఆదరణకర్త ఆయన కొరకు అతడు ఎదురు చూస్తూ ఉన్నాడట. ఇంకా ఆయన పని అదే. ఆయన పని ఒకే ఒక పని ఏంటి అంటే ఇదిగో అతనుకున్నటువంటి ఒకే ఒక లక్ష్యం ఏంటి అంటే ఇశ్రాయేలు ప్రజలందరి యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుచు పరిశుద్ధాత్మ అతని మీద మరి ఉండెను గనక అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని ఆ పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిన వాడై ఆ పరిశుద్ధాత్మ దేవుని మాటలను ఇదిగో తన చెవుల ద్వారా విని ఇదిగో తన కనులన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఆదరణకర్త అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు వైపునకు చూస్తూ ఆయన కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తూ ఉన్నటువంటి గడియలో ఆ విమోచకుడు రక్షకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు ఆయనను తల్లిదండ్రులు దేవాలయంలో తీసుకొని వచ్చారు. ఇదిగో దేవాలయంలో తీసుకొని రాగానే ఇదిగో ఈ సిమియోను ఏం చేశాడు అంటే ఆ బాలుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తుని గుర్తించాడు. విమోచకుడని, రక్షకుడని ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆదరణ కలుగజేస్తాడు అని చెప్పి వెంటనే ఆ బాలుణ్ణి తన కౌగిట్లోకి తీసుకొని అతనితో మాట్లాడుతున్నటువంటి మాట, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితని అంటున్నాడు. చూడండి, దాదాపుగా మనము లేఖనాన్ని బట్టి ఆలోచన చేస్తే అతని కనులు బాహ్య సంబంధమైనటువంటి నేత్రము అది పొరకట్టి ఉండవచ్చును అని కూడా మనము ఆలోచన చేయాలి. ఈ బాహ్య సంబంధమైనటువంటి నేత్రము అతనికి ఇదిగో కనిపించకపోయినను కూడా ఇదిగో అతని చెవుల ద్వారా వినినటువంటి మాటను బట్టి అతని ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములు అతడు కలిగి ఉండి ఆ ప్రభువుని గుర్తుపట్టగలిగాడండి.
ఆ ప్రభువుని బాలుడుగా ఉంటే గుర్తుపట్టగలిగాడు. ఆ బాలుడు విమోచకుడని ఇదిగో తనకు అర్థమైంది, రక్షకుడని తనకు ఇదిగో తన మనోనేత్రము తెరవబడింది, ఇదిగో పరిశుద్ధాత్మ పూర్ణుడిగా అతడు నింపబడ్డాడు గనక అతన్ని తన కౌగిట్లోకి తీసుకొని ఇదిగో అంటూ ఉన్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఇక నా సమయం అయిపోయిందయ్యా. నేను ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నానో, ఎవరి కొరకైతే ఇదిగో నేను ఎవరికి ఆదరణ కలగాలి అని దేవుడు కోరుకున్నాడో, ఆదరణకర్తను నేను చూడ్డానికి ఇదిగో నా కనులు దేవుడు ఇంకా 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 దేవుని యొక్క మహిమతో నింపాడు గనక నేను చూడగలిగానయ్యా అంటున్నాడు. అయితే అక్కడ ఆ బిడ్డను ఎత్తి ఏమంటున్నాడు అంటే, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను, ఇదిగో సకల ప్రజల ఎదుట సిద్ధపరిచినటువంటి నీ రక్షణ నేను కనులారా చూశానంటున్నాడు. రక్షణ ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు వచ్చి ఉన్నది? విమోచన ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు వచ్చి ఉన్నది? ఆదరణ ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడు వచ్చి ఉన్నది? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధాత్మని ఎప్పుడు వారు పొందుకున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ నొందిన తరువాత, మరణించిన తరువాత, సమాధి చేయబడిన తరువాత, మూడవ దినమున మృతులను తిరిగి లేచిన తరువాత ఆ రక్షణ పరిపూర్ణంగా ప్రజలకు అనుగ్రహించబడింది. కనుకనే చూడండి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమ, మరణము, పునరుద్ధానములు నమ్ముతూ ఉన్నారో, నమ్మిన వారికి మాత్రమే రక్షణ వస్తూ ఉన్నది. కానీ ఈ సిమియోను ఎప్పుడు చూశాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారి శ్రమ చూశాడు, మరణాన్ని చూశాడు, సమాధి చూశాడు, ఆయన పునరుద్ధానమును కూడా చూసి అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఇదిగో నీ రక్షణ నేను కనులారా చూశానయ్యా అంటున్నాడు. చూడండి, ఇక్కడ మరొక వ్యక్తి కూడా మనము చూడగలుగుతున్నాము. 36వ వచనము దగ్గర నుండి 38వ వచనం వరకు ఉన్నటువంటి ఆ సందర్భాన్ని కూడా మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తెనైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతోనూ రేయింబగళ్ళు సేవ చేయిచూ ఉండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవునిని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. చాలండి. చూడండి, ఇక్కడ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడించినటువంటి మాట ఒక ఆయన చెవుల ద్వారా విన్నాడు. విన్నటువంటి వర్తమానం మరలా తిరిగి తన కనులతో చూసేంత వరకు అతడు విశ్రమించలేదు, అంటే మరణించలేదు. నువ్వు మరణించవు అని కూడా దేవుని యొక్క మరి దూత ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అతనికి ఆ వర్తమానం వచ్చి ఉన్నది. అయితే చూడండి, ఇక్కడ మరి ప్రవక్తి అని చెప్పి ఈమెను గూర్చి వ్రాయబడి ఉన్నటువంటి మాటలను మనం చదివితే, ఆమె కన్యత్వాన్ని కాపాడుకున్నటువంటి స్త్రీగా మనం చూస్తున్నాము. వివాహమైన తరువాత ఆమె భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోయిన తరువాత ఇదిగో తక్కువ సమయంలో భర్తను కోల్పోయింది. కానీ ఆమె తన భర్తను కోల్పోయిన తరువాత కూడా ఆమెలో ఉన్నటువంటి పరిశుద్ధత, ఆమె కలిగి ఉన్నటువంటి నీతి, ఆమె కలిగి ఉన్నటువంటి యథార్థత ఎన్ని సంవత్సరాలు అంటే 84 సంవత్సరాలు ఆమె ఆ దేవుని యొక్క నీతిని, ఆ దేవుని యొక్క పరిశుద్ధతను, ఆ దేవుని యొక్క విమోచనను, ఆ దేవుడు ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరికీ ఇచ్చే ఆ రక్షణను గూర్చి ఆమె చూసింది. చూసి మరలా తిరిగి ఆమె ఏం చేసింది చూడండి, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టు వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచూ ఉండను. చూడండి, మనం యేసుక్రీస్తు ప్రభు వారిని
ఎంతకాలం మనం నమ్మి ఉన్నాము అంటే, మనము నమ్మి ఉన్నంత కాలంలో ఎంతకాలము దేవునిని మనము కలిగి ఉన్నాము అంటే, ఇదిగో నేను జీవించిన సంవత్సరములు ఇన్ని, నేను ప్రభుతో కూడా కలిసి నడిచినటువంటి దినములు ఇన్ని అని మనము చెప్పగలిగి ఆ ప్రభుకి మహిమార్థముగా జీవించగలిగినటువంటి జీవితం ఉన్నదా అని మనము ఈ మధ్యాహ్న కాలం మంది ఆలోచన చేయవలసిన వారమైనామండి. అందుకే ఇక్కడ ఇద్దరు వృధాప్రేమ కలిగినటువంటి వ్యక్తులు, ఇదిగో వారు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టి లోకానికి రావలసినటువంటి రక్షకుని చూసి ఆ రక్షకుని యొక్క మరి విమోచన కొరకు కనిపెట్టుకొని ఆయన రక్షకుడుగా మరలా తిరిగి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొని రక్షణ పొంది ఇంకా రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరి మధ్య వారు ప్రచురపరిచినటువంటి మాటలను మనం చదివి ఉన్నామండి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అంటే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు. ఆయన నీ కొరకు నా కొరకు గాయపరచబడి, ఇదిగో ఆయన మరి రక్తం చిందించి ఈ భూలోకంలో ఎవరు కూడా చేయలేనటువంటి త్యాగాన్ని ఆయన జరిగించి నీ పక్షాన నా పక్షాన ఆయన మరణం పొందినటువంటి దేవుడు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆయన నీ కొరకు నా కొరకు ఆ మరణ వేదంలో నుండి మనల్ని తప్పించి నిత్య జీవానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చినటువంటి దేవుని సేవకుడు అని చెప్పి కూడా మనము చూడగలుగుతూ ఉన్నాము. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని అనేకులు నమ్మారు, నమ్మి విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచి అనేకులు వారికి ఉన్నటువంటి వ్యాధులను బాధలను ఇదిగో పోగొట్టుకున్నారు. అనేక మంది స్వస్థత పొందారు, అనేక మంది ఆయన ద్వారా మేలు పొందారు. కానీ ఆయన అందరి కొరకు ఆయన అప్పగించుకొని అందరి కొరకు ఆయన మరణించాడు. అందరినీ నీతిమంతులుగా చేయడం కొరకే ఆ పరలోకములో ఉన్నటువంటి మహాభాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చినటువంటి మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎంత దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు అంటే, ఆయన పుట్టడానికి కూడా కొద్దిగా స్థలము లేక ఆయన ఎక్కడ కూడా దేవుని కుమారుడుగా తనను తాను భూలోకములో అటువంటి మాట ఆయన జీవితంలో వాటిని ఆయన కలిగి అన్వయించుకొని ఈ లోకములో ఉన్నటువంటి మానవులందరికీ కూడా రక్షణ ప్రసాదించినటువంటి దేవుడు. ఆ రక్షణను ఏ రీతిగా ఈ మధ్యాహ్న కాలమందు మనం పొందుకోగలుగుతున్నామో, ఏ రీతిగా రక్షణ కలిగినటువంటి దేవునిని మనము విశ్వసిస్తున్నామో, ఏ రీతిగా ఆయనను కలిగి మనము ఆయన నామాన్ని గణపరుస్తున్నామో ఈ మధ్యాహ్న కాలమందు మనం ఆలోచన చేసి దేవుని బిడ్డలుగా ముందుకు కొనసాగాలి అంటే ఆ దేవుని పరిశుద్ధ ఆత్మను మనం కలిగి ఉండాలి. ఆత్మను మనం కలిగి లేకపోతే మనం ఏ విషయంలో కూడా మనం సిద్ధపాటు కలిగి ఉండలేమండి. అందుకే ఆత్మను కలిగి ఉన్నవారు వారు ఏం చేస్తారు అంటే, ఆ ప్రభు యొక్క మహిమ రాకడ వినబడగానే మేల్కొని వారు కలిగి ఉన్నటువంటి మరి దీటీలను వెలిగించుకొని ఆ ప్రభు యొక్క మహిమ రాకడలో ఎత్తబడ్డారు. సిద్ధబాటు లేనటువంటి వారికి ఆత్మీయ జీవితంలో సిద్ధబాటు లేదు కనుక ఆయన స్వరము వినినటువంటి దినమున వారి దగ్గర ఉన్నటువంటి ఆ దీపము వెలగలేదు అని కూడా మనం గుర్తు చేసుకోవాలి. గమనించండి, ఈ మధ్యాహ్న కాలమందు ఏ రీతిగా నా ఆత్మ నా దేవుని కలిగి సంతోషిస్తూ ఉన్నది అనే ప్రశ్న మనందరము కూడా ఎవరికి వారే ఆ ప్రశ్న వేసుకొని, ఇదిగో ఏ రీతిగా నా దేవుడు సంతోషిస్తున్నాడు, నా జీవితాన్ని చూసి ఆనందిస్తున్నాడు, నా దేవునికి మహిమార్థముగా ఇదిగో నా మాటలు ఉన్నాయి, నా ఆలోచనలు ఉన్నాయి, నా తలంపులు ఉన్నాయి, నా జీవనం ఉన్నది కనుకనే ఇదిగో ఆ దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నాను అనే విశ్వాసాన్ని మనము కలిగి ఆ ప్రభు మహిమార్థమై మనం జీవించాలని దేవుని లేఖనం సెలవిస్తున్నదే. కనుకనే ఆ లేఖనాన్ని నమ్ముతున్నాము, ఆ లేఖనాన్ని చెవులార వింటున్నాము, ఆ లేఖనము మరి పలికినటువంటి ప్రభువుని కనులారా చూసి ఆయన మహింపరిచే ధన్యత ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం
ప్రభు యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ